వైపు సీఎం గారు మమ్మల్ని ఎవరు నమ్మట్లేదు, మాకు అప్పే పుట్టట్లేదు అంటూనే హ్మ్. గాంధీ సరోవర్ అని చెప్పేసి దానికి 1,50,000 కోట్లు పెట్టి కేటాయించడం జరిగింది బడ్జెట్ లో. మరి ఆబ్వియస్లీ. మీ దివ్యాంగుల మీద దృష్టి ఎందుకు పడట్లేదని మీరు అనుకుంటున్నారు? దివ్యాంగుల దృష్టి అతను ఎలా అంటే కమిషన్ల ముఖ్యమంత్రి అయిపోయాడు. నిరంకుశ ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు. ఇది సంక్షేమం అనేదే పట్టించుకున్నట్టు, అసలు ప్రజల యొక్క ఆకాంక్షలు, ప్రజల యొక్క సమస్యలు పట్టించుకున్నట్టు, అతని యొక్క సమస్యలు ఏదైనా మొదటి నుంచి చెప్తున్నాను, మొదటి నుంచి ప్రపంచ అందగత్తలు తీసుకొచ్చి చాలా కోట్లు ఖర్చు పెట్టారు. దానివల్ల సమాజానికి కానీ, తెలంగాణ అభివృద్ధికి కానీ, జీడిపికి కానీ ఏదన్నా కాంట్రిబ్యూషన్ అయిందో చెప్పాలి. అన్ని కోట్లు ఖర్చు పెట్టినప్పుడు దానికి ఒక ప్రొడక్షన్ ఉండాలి కదా. ప్రొడక్ట్ అసలు అవుట్పుట్ ఏందో తెలియదు. అదేవిధంగా ఒక మెస్సీ ఫుట్బాల్ ప్లేయర్ తీసుకొచ్చి ఎన్నో కోట్లు ఖర్చు పెట్టాడు. దానివల్ల అవుట్కమ్ ఏందో తెలియదు. అంటే నువ్వు చేస్తున్నావు, మాకు అది చేయకూడదని నేను అనట్లే, దానికి నేను వ్యతిరేకం అనట్లేదు. మా సమస్యలు పక్కకు పెట్టి నీకు కావాల్సిన పనులు చేసుకుంటున్నవే, అది మమ్మల్ని 6 లక్షల మంది హృదయాలను కలిచివేస్తుంది. అది మా సంక్షేమం బలుగు బలహీన వర్గాలని. అదేవిధంగా ఇది సుందరీకరణ తెలియదు, లూటిఫికేషనో తెలియదు. ఇది ఎన్నో మూసికాలో సుందరీకరణ అని పేదల బడుగు మధ్యతరగతి కుటుంబాల ఇండ్లు కూలగొట్టి మళ్ళీ ఇండ్లు కట్టిస్తా అనడం. అదేవిధంగా ఇది ఒక అభివృద్ధి పేరు చెప్పుకొని కాంట్రాక్టులు తీసుకోవడం, అభివృద్ధి పేరు చెప్పుకొని లోన్లు తీసుకోవడం, అభివృద్ధి పేరు చెప్పుకొని మీ యొక్క పరిశ్రమలు నిలుపుకోవడం తప్ప దీంట్లో ప్రజా శ్రేయస్సు గురించి, తెలంగాణ అభివృద్ధి గురించి కానీ, తెలంగాణ సంక్షేమం గురించి మీరు పట్టించినట్టు ఇందిరమ్మ గాంధీ పేరు పెట్టుకొని, ఇందిరమ్మ గాంధీ బొమ్మ పెట్టుకొని మీరు చేస్తున్న రాజకీయం ఇది.